జరిగిందబ్బా ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, హే వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు? బై ది వే అందరికీ నమస్తే. ఇవాళ కంటెంట్ వచ్చేసరికి చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది, చాలా ఎఫెక్టివ్ కూడా ఉండబోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇది నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, అండ్ ఇది ఒక సెన్సిటివ్ టాపిక్. అండ్ ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడాలన్నా కొంచెం ప్రూఫ్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం వెయిట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, తమిళలో చూసి వచ్చుంటారు, ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడ రేసిజం గురించి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడకపోవడం చాలా మంచిది. మన ఆరోగ్యానికి, మన జీవితానికి, ఆ రెండింటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నాకు జరిగిందబ్బా ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది యూకేకి కావచ్చు, యూఎస్కి కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ యూకే గురించి మాట్లాడతాం, ఎందుకంటే నాకు యూకేలో జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి. చదువుకోవడం కావచ్చు, వర్క్ చేయడం కావచ్చు, ట్రావెల్ చేయడం కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, డిఫరెంట్ పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్ దెమ్ సెల్ఫ్. సో వాళ్ళకి ఇక్కడ సేఫేనా? చాలా మందికి ఇది జరగకపోవచ్చు. మేబీ ఎక్స్పీరియన్స్ చేసిన వాటిలో లైక్ 100% ఉంటే 70% నాకు మంచిగానే అనిపించింది. అందరూ చాలా వెల్కమింగ్ గా ఉన్నారు. బట్ నాకు ఇక్కడ జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు మంచి గురించి చెప్తా ఉంటే చెడు గురించి ఎవరు చెప్పరు. మంచి చెడు గురించి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అంటారు. నేను అంటాను, నేను అదే భావిస్తాను. ఒక స్టూడెంట్ గా ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అని చెప్పాను కదా, దానికోసం నేను ఒక పార్ట్ టైం జాబ్ ఎంచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సెక్యూరిటీగా ఎంచుకున్నాను అనుకోండి, సెక్యూరిటీగా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ లో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. అది ఇంగ్లీష్ వాళ్ళు అవ్వచ్చు, వేరే కంట్రీ వాళ్ళు అవ్వచ్చు, నైజీరియా అవ్వచ్చు, ఏషియన్ కంట్రీస్, డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు అవ్వచ్చు. December 7, 2023 లివర్పూల్లో ఎవర్టన్ ఫుట్బాల్ క్లబ్ అని చెప్పి చాలా పెద్ద ఫుట్బాల్ క్లబ్ ఉంది. ఆ రోజు ఎవర్టన్ కి న్యూ క్యాజిల్ కి ఒక మ్యాచ్ జరిగింది. రోజు నేను అక్కడ పనిచేయడానికి వెళ్ళాను. ఓకే, ఈవెంట్ సెక్యూరిటీగా వెళ్ళాను. ఓకే, అక్కడ సో బేసిక్ గా అక్కడ స్మోకింగ్ అనేది నిషేధం. లోపల ఫుట్బాల్ క్లబ్ లో, ఫుట్బాల్ స్టేడియం లోపల స్మోకింగ్ అనేది నిషేధం. ఎందుకంటే అది ఫైర్ యాక్సిడెంట్ కి దారి తీస్తుంది కాబట్టి. సో నాకు ఆ జాబ్ అప్పగించారు. అక్కడ ఒక ఇంగ్లీష్ వ్యక్తి, అతని పేరు స్టీఫెన్ అనుకోండి, స్టీఫెన్. అతను స్మోక్ చేస్తున్నాడు అతని ఫ్రెండ్స్ తో కలిసి. తన ఫ్రెండ్స్ అందరూ, నేను చెప్పాను, సారీ యూఆర్ నాట్ అలౌడ్ టు స్మోక్ ఇన్సైడ్ ద ఫుట్బాల్ స్టేడియం, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ అనగానే అందరూ స్టాప్ చేశారు. ఈ స్టీఫెన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్టాప్ చేయలేదు. ఇంకా లిటరల్ గా నన్ను ఏమన్నారు తెలుసా? సారీ మేట్, యూ నాట్ అలౌడ్ టు స్మోక్ ఇన్సైడ్ ద స్టేడియం, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. ఇలానే అడిగినప్పుడు వాడు రెస్పాన్స్ ఏం తెలుసా? ఆయన రెస్పాన్స్ you're not allowed in a country. No, who the hell are you to tell me to stop me smoking? It's my wish, mate. నా ఇష్టం అని చెప్పి ఇంగ్లీష్ లో నన్ను ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. నాకు ఆ టైంలో షివర్ అయిపోయినా. ఎందుకంటే వాడు అన్న మాటలకి పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నవ్వడం స్టార్ట్ చేశారు. ఒక 10 మంది నిన్ను చూసి నవ్వుతుంటే, అది కూడా రేషియల్ అబ్యూస్, నీ పక్కన ఎవరు లేరు, అప్పుడు నువ్వేం చేస్తావు? సిచ్యువేషన్ ఉంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఒంటరిగా వచ్చిన అబ్బాయి ఏదో చేసుకోవడానికి, లైఫ్లో ఎదగడానికి, అక్కడ మనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేకపోయినా పర్లేదు, కానీ రేషియల్గా అబ్యూస్ చేసే వాళ్ళు మాత్రం ఉండకూడదు అన్నాడు ఆయన. అన్నప్పుడు నా పక్కన ఎవరు లేరు. అట్లానే తలదించుకొని బయటికి వస్తున్నప్పుడు నా పక్కన ఒక తెలుగు వ్యక్తి, ఇంకొక హిందీ వ్యక్తి నాతో పాటు పనిచేస్తున్నా, నా కోవర్కర్స్ పనిచేస్తుండే, నా కొలీగ్స్, వాళ్ళు కూడా దూరం నుంచి చూస్తారు అనమాట. ఒక ఆయనకి వినిపించి ఏమైందంటే పోలీస్ ఆయన పిలుచుకొచ్చారు. పోలీస్ ఆయన కూడా నన్ను చూసి ఆర్ యూ ఓకే మేట్ అని అడిగారు. అప్పుడు లేదు, ఐ డోంట్ నో, బట్ ఇలా అన్నాడు అనగానే ఇమ్మీడియట్గా షో మీ హూ ఇస్ దాట్స్ ద గాయ్ ఓవర్ దేర్ అనగానే ఆయనని పట్టుకెళ్ళి హ్యాండ్ కఫ్ చేసి లిటరల్గా బయటికి తీసుకొచ్చారు. ఫుట్బాల్ స్టేడియం బయటకి తీసుకొచ్చేసారు. నాకు షాక్, అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఫుట్బాల్ స్టేడియం బయట తీసుకొచ్చి హ్యాండ్ కఫ్ చేసి లిటరల్గా క్వశ్చన్స్ అడిగారు, డిడ్ యూ డూ దాట్? ఆయన ఏమంటాడు? బేసిక్గా ఆయన ఫుల్ డ్రింక్ చేసి ఉండనమాట. డ్రింక్ చేసింది కాబట్టి ఇష్టం వచ్చాడు బాగుతారు కొంతమంది.
డ్రింక్ చేసి వాగిండు. వాగంగానే ఆయన పక్కన ప్రూఫ్ ఎవరు లేరు, అందరు కామ్ అయిపోయారు. ఎందుకంటే ఒకవేళ ఆయన ప్రూఫ్కి వచ్చారనుకో, నాకు కూడా పక్కన ఇద్దరు ప్రూఫ్ ఉన్నారు. ఓకే, అక్కడ కెమెరా ఉన్నాయి, రికార్డ్ చేసి అన్నీ ఉన్నాయి ఆడ. సో అందరూ కామ్ అయిపోయారు. నా దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని, నా అడ్రస్ తీసుకొని, నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆ రోజు ఇంటికి పంపించేసినారు. ఏమన్నా ఉంటే నీకు కాల్ చేస్తామని చెప్పి పంపించేసినారు. అయిపోయింది, అక్కడితో కట్ చేస్తే అక్కడ అయిపోయింది. ఆ రోజు ఇన్సిడెంట్ ఆగిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. నా మెంటల్ స్టెబిలిటీ అస్సలు లేదు. యూట్యూబ్ లో కంటెంట్ కూడా కొన్ని రోజులు చేయడం ఆపేసిన. అసలు సేఫ్ అయినా ఏమైంది, బేసిక్ గా ఎవరితో షేర్ చేసుకుని ఎవరు లేరు. నేను ఒకరిని చెప్పే స్టేట్ లో ఉన్నా, అలాంటిది నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నా భయాలు చెప్పుకుంటే కరెక్ట్ చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయిపోయినా. కట్ చేస్తే ఆల్మోస్ట్ 5 months. 5 months తర్వాత నాకు లెటర్ వచ్చింది. ఈ లెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు నుంచి వచ్చింది. కోర్టు నుంచి రాగానే నేను షేక్, అరే నేనేం చేసినారా నాయన అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే కేసు అని ఉన్నది, నా పేరు ఉన్నది, నా అడ్రస్ ఉన్నది, నేనేం చేసినారా బాబు అనుకున్నా. సరే రిసెప్షన్ తర్వాత ఓపెన్ చేసిన, ఆల్మోస్ట్ 8 పేజీల డాక్యుమెంట్ కూర్చొని చదివిన. ఈ డాక్యుమెంట్ నేను కుదిరితే కింద డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తాను, ఓపెన్ చేసి మీకు కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, రేసిజం గురించి ఏమన్నా తప్పుగా చేస్తే, మీరు ఏదైనా తప్పుగా చేస్తే మీకు అగైనెస్ట్ కూడా వేరే రూల్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. చూసి చదువుతారు, మీకు యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. ఈ వీడియో కంటెంట్ చేయడం ముఖ్య కారణం కూడా అదే. సో నాకు డాక్యుమెంట్ ఎప్పుడు వచ్చిందో ఒకసారి చెప్తాను. 18th May 2024, December 7th నాకు ఇన్సిడెంట్ జరిగితే 18th May నాకు డాక్యుమెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ 5 months పట్టింది ఈ కేసు గురించి ఒక లాయర్ టేకప్ చేసి దీని గురించి ఒక జడ్జిమెంట్ పాస్ చేయడానికి కానీ, లేకపోతే కోర్టుకి హియరింగ్కి పిలవడానికి కానీ 5 months తీసుకోరు. సో ఆఫ్టర్ 5 months నాకు ఈ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత చదివిన. ఏం చేయాలి, చదివిన తర్వాత నాకు బ్రీఫ్గా చెప్పాలంటే, డీటెయిల్గా డాక్యుమెంట్ మెన్షన్ చేస్తా కాబట్టి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, బ్రీఫ్గా చెప్తా. కొన్ని హ్యామీ గోత్సన్ అనే లాయర్ నాకు అసైన్ చేయడం జరిగింది అనమాట. తను మొత్తం డీటెయిల్గా ప్రూఫ్తో సహా అన్ని చూసి నా కేసు గురించి టేకప్ చేసి నాకు సపోర్టివ్గా వాదించడానికి రెడీ అయిపోయిన తర్వాత ఈ స్టీఫెన్ అనే ఒక వ్యక్తి ఉన్నారో నాకు ఎగనెస్ట్ గా ఒక క్రైమ్ చేశారు. దాని ఏమంటారు, రేషియల్ గా కావచ్చు, రిలీజియస్ గా కావచ్చు, నువ్వు ఒక క్రైమ్ చేసినావు. సో ఆ స్టీఫెన్ అనే వ్యక్తికి ఎగనెస్ట్ గా నాకు యామీ గోత్సన్ సపోర్ట్ చేసినారు. సో ఫస్ట్ హియరింగ్ కి పిలిచినారు, June 20th ఫస్ట్ హియరింగ్. అబ్బా, ఈ ఫస్ట్ హియరింగ్ లో ఏం జరుగుతుంది అనేది దీనిలో మెన్షన్ చేసినారు. June 20th పిలిస్తే నేను వచ్చినా రాపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఎవరన్నా రావచ్చు ఇక్కడికి ఈ కేసు చూడడానికి, బట్ నేను వచ్చినా రాపోయినా ఫరక్ పడదని చెప్పారు. నేను కాల్ చేసి కూడా కనుక్కున్నా కోర్టు వాళ్ళకి. సరే నేను వెళ్ళలేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవేళ ఆయన క్రైమ్ చేసినారని చెప్పి గిల్టీ అని చెప్పి ఆయన ఒప్పుకుంటే ఆయనకి ఎగనెస్ట్ గా ఛార్జెస్ ఇస్తారనమాట, శిక్ష విధిస్తారనమాట. ఒకవేళ నాట్ గిల్టీ అని చెప్పి నేను తప్పు చేయలేదు అప్పటికి వాదించాడనుకో, కోర్టు ఒక ట్రయల్ ఇస్తుంది అనమాట, ట్రయల్ ఆప్షన్ ఇస్తుంది. ఆ ట్రయల్లో నేను నాట్ గిల్టీ అని చెప్పి ఆయన ప్రూఫ్ తీసుకొచ్చి ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ఒకవేళ నాట్ గిల్టీ అని చెప్పి వచ్చి ఆయన కానీ వాదించాడనుకో, ఆ అపియల్లో ఆ ట్రయల్లో ఆయన ప్రూవ్ చేసుకోలేదనుకో, ఇంకా పెద్ద శిక్ష. June 28th రోజు హియరింగ్ ఉండే, కట్ చేసి ఆయన హియరింగ్కి రాలే. ఆయన హియరింగ్కి రాలేదని చెప్పి నాకు ఇంకొక లెటర్ పంపించారు. June 21st రోజు ఇంకో లెటర్ పంపించారు. సో కాల్డ్ స్టీఫెన్ June 20th రోజు నార్త్ లివర్పూల్ కమ్యూనిటీ జస్టిస్ సెంటర్కి రాలేదు. డిఫెండెంట్ వాజ్ డ్యూ టు అపియర్, ఆయన రాలేదంట. సో ఆయన రానందుకు ఆయనకి ఇంకొక శిక్ష విధించారు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. హోల్ యూకేలో ఎక్కడున్నా సరే ఆయన తీసుకొచ్చి జైల్లో పడేయమని చెప్పి ఆయనకి కోర్టు పాస్ చేసింది అనమాట. జైల్లో వేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ తీసుకురావడం అని. సో ఇట్లుంటుంది, ఏదన్నా హియరింగ్ ఉంటే మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి, వాళ్ళు చెప్తారు. ఆ డాక్యుమెంట్లో ఏదైనా ఉంటే చెప్తే క్లియర్గా మెన్షన్ చేస్తారు, మీరు రావాలి రాకూడదు అని చెప్పి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ రావాల్సిన అవసరం లేదని చెప్పారు, సో నేను వెళ్ళలేదు. కానీ ఆయన రావాలి, ఎందుకంటే ఆయన మీద కేసు వేసినారు కాబట్టి. ఆయన వెళ్ళలేదు. సో ఆయనకి ఎగ్నెస్ట్గా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వేసి జస్ట్ 4 daysలో నాకు ఇంకొక లెటర్ వచ్చింది. లైక్ June 20th కేసు అయింది కదా, June 20th రోజు హియరింగ్ ఉండే, June 21st రోజు నాకు ఇంకో డాక్యుమెంట్ పంపించారు. June 24th లోపల ఆయనను పట్టుకొని ఒక 3 days గ్యాప్లో, నేను యూకేలో ఎవడు ఎక్కడ పోయినా కానీ అర్థమైపోతుంది, వెళ్ళిపోతుంది, అందరు పాస్ అయిపోతుంది. ఆయనను పట్టుకొని జైలు వేసేసి June 24th రోజు ఇంకొక హియరింగ్ తీసుకెళ్ళారు. ఆ 24th హియరింగ్ రోజు డైరెక్ట్ ఆయన ఒప్పేసుకున్నాను అనమాట.
So he found guilty. Stephen Lee appeared to North Liverpool Community Justice Center on 24th of June. At this hearing, the defendant pleaded guilty to the charge against and was sentenced as follows. Fined £150 charge చేసినారు and surgeons of £60 and cost of £85 and ఫుట్బాల్ నుంచి బ్యాన్ చేసినారు. ఫుట్బాల్ మ్యాచెస్ని అటెండ్ అవ్వకుండా బ్యాన్ చేసినారు. ఫుట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి 4 hours ముందు, ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత 4 hours తర్వాత ఫుట్బాల్ స్టేడియంకి లివర్పూల్ లైమ్ స్ట్రీట్ చుట్టూ ప్రాంతాలలో ఎక్కడా కనిపించకూడదు ఆయన. ఏ ఫుట్బాల్ మ్యాచ్కి అటెండ్ అవ్వకుండా బ్యాన్ చేసినారు. ఎవర్టన్ అనేది ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ మ్యాచ్ వెళ్ళడానికి ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా, ఏ మ్యాచ్ ఆడినా కానీ ఈ వ్యక్తిని బ్యాన్ చేసినారు. ఇక్కడ శిక్ష ఇంత కఠినంగా ఉంటాయి. ఆయన జైల్లో వేసినారు, సంఖ్యలు వేసినారు. ఆయన ఎక్కడనో ఒకవేళ బయట పాస్పోర్ట్ తీసుకొని బయటకు పంపించినా కానీ మళ్ళీ హియరింగ్ రోజు రాకపోతే ఎక్కడో ఉన్నా కానీ వెతుక్కొని వచ్చి జైలు వేసినారు. మళ్ళీ హియరింగ్ పట్టుకొచ్చారు లాక్కొచ్చి. సో ఈ లీగల్ యాక్టివిటీ వల్ల, ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఎంతోమందికి ఒక భరోసా ఇస్తుంది. ఎంతోమంది పేరెంట్స్ నాతో మాట్లాడుతుంటారు. వాళ్ళ చిన్న పిల్లలు 21 years 20 years పిల్లలు అండర్ గ్రాడ్యుయేట్ చేయడానికి, లేకపోతే గ్రాడ్యుయేషన్ చేయడానికి, మాస్టర్ చేయడానికి వస్తుంటారు. వాళ్ళందరికీ ఈ కంట్రీ సేఫో కాదో అనేది ఒక్కటి నేను నిరూపిద్దామని చెప్పి కంటెంట్ చేసిన, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన ప్రూఫ్తో సహా. సో రేసిజం అనేది చాలా పెద్ద నేరం. చేస్తే చెప్తున్నా కదా, ఇదే సిచ్యువేషన్లో ఒకవేళ మనం కానీ, మనలాంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఎగనెస్ట్గా ఏదైనా చేసినా మనకు కూడా ఇలాంటివే చేస్తుంటారు. మన మీద ఇంకా క్రిటికల్గా యాక్షన్ తీసుకుంటారు. జైల్లో వేసేసో, లేకపోతే మన వీసా బ్యాన్ చేసి వేరే కంట్రీకి వెళ్లకుండా, లేకపోతే యూకేకి ఇంకోసారి రాకుండా బ్యాన్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో రేసిజం చాలా పెద్ద నేరం. ఇవాల్టి కంటెంట్ చాలా సీరియస్గా, నాకు చాలా ఎమోషనల్గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎలాంటి కంటెంట్ సరే, మీరు ఇస్తున్న సపోర్ట్ వల్లే నేను చేయగలుగుతున్నాను. మీరు చేస్తున్న కమెంట్స్ వల్లే నేను చేయగలుగుతున్నాను. ఈ వీడియోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్ మీ నుంచి ఇదే భావిస్తాను. ఎందుకంటే మీరు ఆ 3 చేస్తేనే నాకు వీడియోకి రీచ్ పెరుగుతుంది అండ్ చాలా మందికి యూజ్ అవుతుంది. సో గాయ్స్, వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి రియలిస్టిక్ బేస్ కంటెంట్ మళ్ళీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఇచ్చే సపోర్టే నాకు కొండంత బలం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. బాయ్.